రేవంత్ సభలో మహిళల నిరసన, మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు. స్టేషన్ గన్పూర్ సభలో ఘటన చూడండి ఒకసారి. సారు స్టేషన్ గన్పూర్ లో మీటింగ్ పోయిండు. వరంగల్ ని మనం చాలా అద్భుతంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. హైదరాబాద్ తో పోటీ పడేలాగా. మీకు ఇంకా ఏం లేదు. ఒక పక్క కడియం శ్రీహరి, ఒక పక్క కడియం కావ్య, వీళ్ళిద్దరే బాధ్యతలు తీసుకొని మీ వరంగల్ని స్టేషన్ గన్పూర్ని మొత్తాన్ని బాగు చేస్తారు అని చెప్పి సారు మాట్లాడినటువంటి సభలో ఇగో చూడండి. మహిళలు అడుగుతారు కదా, అడగరా అండి? బాగా చెప్తా అడుగుతారు. 2500 ఇస్తామని చెప్పారు కదా సార్, ఏమైపోయింది సార్? మాకు ఇగో ఇంత 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నది, రైతు భరోసా మా ఇంటి పక్కలోకి వచ్చింది కానీ నాకు రాలేదు సార్. నాకు ఒక 40,000 మాత్రమే ఉన్నది రుణమాఫీ. మీరు 2 లక్షల లోపు చేస్తామని చెప్పారు కదా, 2 లక్షల లోపే నేను ఉన్నాగా సార్, నాకు ఎందుకు రాలే? ఇక స్కూటీ తులం బంగారం అంటే పక్కగా పెట్టుర్రు, కానీ చిన్న చిన్నయే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. క్వశ్చన్ చేస్తే ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వాళ్ళని కొద్దిగా పక్కకు నెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సీఎం రేవంత్ రెడ్డి సభలో మహిళలకు అవమానం జరిగింది. రేవంత్ రెడ్డి సభలో మహిళలు ఆందోళన చేస్తుండగా పోలీసులు బయటికి ఈడ్చుకెళ్లారట. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హామీలను అమలు చేయాలని సభలో ఫ్లెక్సీలతో వచ్చారు. ఫ్లెక్సీలు పట్టుకుని వచ్చిరట. ఫ్లెక్సీలు పట్టుకో పోలీస్ అన్నలు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఏడాడున్నారని చెప్పి చూస్తారు. ఫస్ట్ చూసి వాళ్ళని నూకుతారు. ఇక ఎవడైతే క్వశ్చన్ చేయడానికి లేకపోతే దరఖాస్తు పట్టుకొని నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ముందస్తు అరెస్టులు కొన్ని ఉంటాయి. వీడి దాకా రానియకుండా ముందే కొన్ని ఉంటాయి. ముఖ్యమంత్రి గారు వచ్చే అంతకు ముందు రోజులుంటే ఉంటాయి ఇవన్నీ క్వశ్చనింగ్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంతే, సో ఇప్పుడు కూడా అంతే ఉందిలే. కానీ ఇక మరి మహిళల్ని కూడా నేను ఎడిటేసిరట. ఇంకేం చెప్తారు? కళాకారుల నిరసన తెలిపారు. అయితే కనీసం వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి తరలించారు. చిన్నపిల్లలతో వచ్చామనే జాలి కూడా చూపకుండా పోలీసులు అమానుషంగా దాడి చేశారని మహిళా కళాకారులు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల మహిళా కళాకారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి ఒకసారి చివరి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయే ముందు ఒక దరఖాస్తు, లేకపోతే చివరికి వెళ్ళిపోయేటప్పుడు దరఖాస్తు తీసుకుంటే వాళ్ళు సంతోషంగా పోతారు. సరే మీరు చేసుడు చేయండి తర్వాత సంగతి. ఇంకా అసహనం వ్యక్తం చేశారు మహిళలంతా కూడా. ఈ ఒక్క ప్రాబ్లమే కాదు, ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద ఇలా మహిళలు క్వశ్చన్ చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం ముందైతే ఈ చెప్పొద్దు. ఈ చెప్తే క్రిమినల్స్. ఆయన జర్నలిస్టు మహిళల్ని నెట్టేసిరని చెప్తే క్రిమినల్స్.